నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన వాక్య ధ్యానము, మనం దేవుని చేత కట్టబడినటువంటి కుటుంబంగా ఏ విధంగా ఉండాలి, మన కుటుంబంలో ఉన్నటువంటి లోట్లను మనం ఏ విధంగా దేవునిలో ప్రార్థనలో ఏ విధంగా పొందుకోవాలనే విషయాలు మనం గమనిద్దాము. మనము ఇస్సాకు రిబ్కా విషయంలో చూసినట్టయితే, వాళ్ళకు పిల్లలు లేనప్పుడు రిబ్కా వచ్చి ఇస్సాకుతో అన్నప్పుడు, మనకు పిల్లలు లేరు అని ఆమె బాధపడినప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆవిడతో కలిసి దేవుడికి ప్రార్థన చేసినట్టుగా వాక్యంలో రాయబడింది. ఆ ప్రార్థన ఏం చేశాడు, దేవుడు ఆలకించి వాళ్ళకి పిల్లల్ని ఇచ్చినటువంటిగా మనం చూస్తాం. అదే యాకోబు విషయంలో చూసినట్లయితే, ఆమె వచ్చి నాకు పిల్లలు లేరు అని ఆయన ముందు బాధపడినప్పుడు ఆయన ఏమంటాడంటే, నీకు పిల్లలు ఇచ్చేటువంటి ఆ దేవుడి స్థానంలో నేను ఉన్నానా అని చెప్పి అక్కడ కోప్పడినట్టుగా మనము చూస్తాం. అదేవిధంగా హన్నా విషయంలో చూసినట్టయితే ఎల్కానా ఏమంటాడనంటే, నేను నీకు 10 మంది కుమారుల కంటే శ్రేష్టమైన వాడను కానా అని చెప్తాడు. అంటే ఇక్కడ రెండోది మూడోది మనం చూసినట్టయితే, ఒక ఆయననేమో నీకు గర్భఫలం ఇచ్చేటువంటి దేవుడికి ప్రతీకగా నేను ఉన్నానా అని చెప్తున్నాడు. ఇంకొక అతనేమో 10 మంది పిల్లల కంటే నేను శ్రేష్టమైనను కాడా అని చెప్పి ఆమెను ఏదో కన్సోల్ చేసేటువంటి వాడిగా ఉన్నాడు. కానీ అవి నిజమైనటువంటి విడుదల, నిజమైనటువంటి నివారణ ఇచ్చేటువంటి విషయాలు కావండి. అదే మన మొదటి విషయంలో చూసినట్టుగా ఇస్సాకు రిబ్కా వలె ఇస్సాకు ఏ విధంగా దేవుడికి మొర్ర పెట్టాను అని ఉంటుంది. మన కుటుంబంలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏవైతే ఉన్నప్పుడు, మనం ఇబ్బందుల గుండా ఎక్కడైతే వెళ్తాం, కష్టాల గుండా, ఇరుకుల గుండా ఎప్పుడైతే వెళ్తాం, అక్కడ మనం మోకరిల్లి దేవుడికి ప్రార్థన చేయగలిగినట్లయితే దేవుడు మనకు సమృద్ధిని ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటాడు. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన మాటలు మనకు ఆశీర్వాదకరంగా చేయను.